ఆలయానికి ఉత్తరంగా పద్మధార ఉండేది. దాని నిండా కమలాలు విరబూసి ఉండేవి. సుప్రభుడు ఆ తటాకంలోని కమలాలను కోసి స్వామికి సమర్పించేవాడు. వాడి సుగంధ సౌకర్యం స్వామికి చాలా ఆనందాన్ని కలిగించేది. ఈ సుప్రభుడు అలాంటి కమలాలను ఎక్కడి నుండి తెస్తున్నాడు అనుకుంటూ ఒకనాడు కనపడకుండా వెనుకనే వెళ్ళాడు. సుప్రభుడు తటాకంలో కమలాలను కోయడం చూచాడు. ఈ తటాకాన్ని చూసేటప్పటికి భగవానుడికి చాలా ఆనందం కలిగింది. ఆ కమలాల నుండి వచ్చే పరిమళం సర్వగంధ స్వరూపుడైన ఆయనకే ఆనందాన్ని కలిగించింది. ఆనాడు శ్రీ రామాయణ కాలంలోని చిత్రకూటాన్ని మరిపించే ఈ సౌందర్యానికి మెచ్చి అక్కడే ఉండాలని అర్చావతారంగా వెంచేశాడు. ఇలా వెంచేసిన స్వామికి అరవిందలోచనుడు అనే పేరు వచ్చింది. అంటే పద్మాల వంటి నేత్రాలు కలవాడు. సుప్రభుడు ఈ 2 ఆలయాలతో ఉండే మూర్తులను ఆరాధించి చివరకు పరమపదాన్ని చేరుకున్నాడు. తుల, విల్లి అనేవారు నివసించిన ప్రదేశం కనుక దీనికి తులవిల్లి మంగళం అని 2 ఆలయాలు ఉండడం చేత ఇరట్ట తిరుపతి అని పేరు వచ్చింది. తుల అంటే సాటి, ఇల్లె అంటే లేదు. ఈ క్షేత్రానికి సాటి అయిన మరో క్షేత్రం లేనందున దీనికి తుల్లవిల్లి మంగళం అని పేరొచ్చింది. అరవిందలోచనుని సన్నిధి దేవపిరాన్ సన్నిధికి అత్యంత సమీపంలోనే ఉన్నది. ఈ 2 ఆలయాలు రాహుగ్రహ కేతుగ్రహ దోష నివారణ క్షేత్రములు.